హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియోలో సూపర్ వీడియో ఇది. నిజంగా స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు ఎవరిని ఇష్టపడినా కూడాను, లేదా ఇష్టపడి ఆల్రెడీ కంటిన్యూ రిలేషన్లో ఉన్నా కూడాను, లేదా ఆల్రెడీ మీరు విడిపోయారా అనుకోండి. సో ఏదేమైనా సరే మీకు తెలుస్తుంది. ఐ థింక్ ఇది ఏంటి, మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ, లేక మీ ఇద్దరి మధ్య ఉన్నది అబద్ధ ప్రేమ, ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ అనేది తెలుసుకోవడానికి చిన్న టెస్ట్ అనమాట ఇది. ఈ టెస్ట్ చేసుకొని చూడండి. జస్ట్ మీకు ఎవ్వరు వచ్చి సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎవరి గురించి థింక్ చేసి ఎవరెవరినో వాళ్ళ డెసిషన్స్ తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఓన్గానే విత్ ఇన్ సెకండ్స్లో డిసైడ్ అయిపోవచ్చు మా ఇద్దరి మధ్య ఉన్నది ట్రూ లవ్వా లేదా ఫేక్ లవ్వా అనేది. సో ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఆ ట్రిక్ ఏంటనేది కూడా మీరు క్లియర్గా చూసేసేయండి. షార్ట్గా ఎండ్ చేస్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మునిరాజు గారు. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ మునిరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో మరి అది ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు, ఒక గ్యాప్ అనేది వచ్చినప్పుడు అనమాట. అంటే ఈ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే పార్ట్నర్కి కొన్ని సిచ్యువేషన్స్లో సరిగ్గా టైం ఇవ్వరు అనమాట. సో ఆ టైం ఇచ్చినంత వరకు కూడాను రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కానీ టైం ఇవ్వనప్పుడు కూడా మీ రిలేషన్ అలానే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్య లవ్ ఉన్నట్టే అనమాట. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీకు టైం ఇస్తున్నప్పుడు మాత్రమే కాదు, మీకు సరిగ్గా టైం కేటాయించలేనప్పుడు కూడా ఒకరికొకరు ఎలా ఉంటున్నారు, సేమ్ టైం ఇచ్చినా ఒకేలా ఉంటున్నారా, టైం ఇవ్వకపోయినా కూడా ఒకేలా ఉంటున్నారా అనేది చూసుకోవాలి. టైం ఇవ్వకపోయినా సరిగ్గా కూడా మీరు అవతల వాళ్ళు మీతో అలానే ఉంటున్నారు అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్, అట్ ద సేమ్ టైం ప్యూర్ లవ్ ఉన్నట్టే అనమాట. ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా సరే టైం ఇచ్చినంత వరకు కూడా చాలా బాగుంటుంది. బట్ టైం ఎప్పుడైతే ఇవ్వటం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి చుట్టూ ఉన్న ఆప్షన్స్, చుట్టూ ఉన్న చాయిస్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడాను మీ మైండ్ కానీ మీరు కానీ డైవర్ట్ అవ్వకుండా ఉన్నారు అంటే మాత్రం మీరు కింగ్. ఇంకా అంతే, ఇక సూపర్ అనే చెప్పుకోవాలి. సో అక్కడే అర్థమైపోతూ ఉంటుంది మీది ట్రూ లవ్, ప్యూర్ లవ్ అని చెప్పేసి. ఎందుకంటే ఒకరిని చాలా మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిస్టెన్స్గా ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ డిస్టెన్స్ వల్ల వాళ్ళకి వేరే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అంటే దూరం అవ్వటం వల్ల ఇంకా వేరే చాయిస్కి వెళ్ళిపోదామా, సో ఇది బెటర్గా అనిపిస్తుంది మనకి కదా అని చెప్పేసి ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. సో కానీ మీ చుట్టూ ఎన్ని ఆప్షన్స్, వందలు వేలు లక్షల ఆప్షన్స్ ఉన్నా కూడాను, సో బట్ నేను ప్రేమించిన వాళ్ళతోనే నేను ఉండాలి సో అని చెప్పేసి మనసు డైవర్ట్ చేసుకోకుండా ఉండిపోతారు చూసారా, వాళ్ళు లయన్స్ అనమాట. వాళ్ళది ప్యూర్ అండ్ జెన్యూన్ లవ్. కానీ ఆప్షన్స్ చూసేసుకొని మైండ్ డైవర్ట్ చేసేసుకొని చాయిస్ చూసేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అది ఏ లవ్ ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. ఇది బెటర్గా ఉంది కదా అని చెప్పేసి డైవర్ట్ అయ్యారంటే మాత్రం ఇట్స్ ఫేక్ లవ్, అది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా తెలిసిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ చాలామందికి తెలుసో లేదో కానీ రిలేషన్షిప్ అన్నాక ఒక్కొక్కసారి కొంచెం దూరంగా కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ అలా తీసుకొస్తూ ఉంటాయి. కానీ అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు చూసారా. సో ఎంత దూరంగా ఉన్నా సరే మన హార్ట్ని, మన బ్రెయిన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మన పర్సన్ కోసం, మనం ఇష్టపడుతున్న పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చూసారా, అది జెన్యూన్ లవ్ అనమాట. కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు కదా, మనం వేరే ఆప్షన్కి వెళ్ళిపోదాంలే, వేరే చాయిస్ చూసేసుకుందాంలే అని డైవర్ట్ అయ్యారు అంటే ఇట్స్ ఫేక్ అనమాట. సో ఇది క్లియర్గా షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుంది.
కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది లాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న వాళ్ళు కానీ, ఐ థింక్ లేదా కొన్ని సిట్యుయేషన్ వల్ల మేము లాంగ్‌లో ఉంటున్నాము అన్నా కానీ, ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా? సో, మీరు మాట్లాడుకునే కాల్స్‌లో కావచ్చు, టెక్స్ట్‌లో కావచ్చు, లేదా సరిగ్గా టైం ఇస్తున్నామా? ఇవ్వటం లేదా? సో, వాళ్ళు మనం కేర్ చేస్తున్నామా? చేయట్లేదా? అనేది కొన్ని సిట్యుయేషన్స్ ద్వారా అర్థమవుతుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఒక పర్సన్ వేరే చాయిస్‌కి వెళ్ళిపోయినట్లుగా గానీ, లేదా సంథింగ్ మీకు క్లమ్జీగా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ అక్కడ ఫేక్ లవ్ అనేది మీకు అర్థమైపోతుంది. సో, సింపుల్‌గా 100% మీ మధ్య ఉన్నది ట్రూ ఆర్ ఫేక్ అనేదైతే క్లియర్‌గా తెలిసిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి.